వయోవృద్ధులపై గల చట్టాలపై అన్ని వర్గాలకు అవగాహన కల్పించి వారికి అన్ని రకాలుగా న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వృద్ధుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వయో వృద్ధులపై దాడులను నిర్ద్వందంగా అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు ఖండించాలని, వయోవృద్ధులపై జరిగే భౌతిక దాడులపై పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించాలని వినతి పత్రంలో కోరారు. గృహ హింసపై ఏ విధంగా అయితే స్త్రీలకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందో అలాగే కుటుంబంలో వృద్ధుల పట్ల కుటుంబ సభ్యుల పనితీరును పరిగణలోకి తీసుకుని న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వృద్ధుల ఆస్తి ప్రాణరక్షణ పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సైబర్ నేరాలకు వృద్ధులను అప్రమత్తం చేయాలని, అద్దెలపై జీవనం సాగిస్తూ అద్దెకు తీసుకున్న వారి దౌర్జన్యాలపై సకాలంలో స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం 2007లో చేసిన తల్లిదండ్రుల వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన 2011 చట్టాలపై కరపత్రాలు, పోస్టర్లను ముద్రించి సచివాలయాలు, నగర పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రదర్శించాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో అసోసియేషన్ అధ్యక్షులు గుమ్మడి నారాయణరావు, కార్యదర్శి కావూరి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు పివి రామబాబు, సంయుక్త కార్యదర్శి ఆర్ భుజంగరావు, కోశాధికారి పి మల్లికార్జునరావు, ఎం అరుణ్, వైఎస్సి బోస్ మల్లేశ్వరరావు, గోపీకృష్ణ, గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జూన్ 15వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా వయోవృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని వయోవృద్ధుల సంఘాలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజున అందరికీ తెలిసిన విషయమే, మనం న్యూస్ పేపర్స్లో చూస్తుంటాం. మామూలుగా వయోవృద్ధుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారానే వాళ్ళకి వేధింపులు వాళ్ళకు లోనవుతున్నారు. మరి వాళ్ళు ఒంటరి వయోవృద్ధుల మీద దాడులు, భౌతిక దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ ఆస్తికి సంరక్షించుకోవాలి, వాళ్ళ ప్రాణాలు సంరక్షించుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో 2007లో మన భారత పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది వీళ్ళ వయోవృద్ధుల మరియు తల్లిదండ్రుల యొక్క పోషణ సంరక్షణ గురించి. దానికి అనుగుణంగా 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని నియమావళిని రూపొందించడం జరిగింది. వాటి ప్రకారము వయోవృద్ధుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళకి ఆస్తి రక్షణ కానీ ప్రాణరక్షణ కానీ కలుగు చేయాలి. అలాగే కుటుంబ సభ్యులు ఏదైనా వేధిస్తున్నట్లయితే ఏ విధంగా అయితే గృహహింస పట్ల మహిళలకు ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తున్నారో అదేవిధంగా వయోవృద్ధులు కూడా అటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ రోజుల్లో నేటి సమాజంలో సైబర్ దాడులు కూడా వయోవృద్ధులు లోనవుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వారికి తగిన ప్రొటెక్షన్ ప్రభుత్వమే ఇవ్వాలి. అదే అప్పుడు ఏమిటంటే మనకి మామూలుగా ఇప్పుడు ట్రిబ్యునల్స్ ఫారం చేశారు. డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో వాళ్ళు 3 monthsలో యాక్షన్ తీసుకోవాలి. కానీ వాళ్ళు 3 monthsలో యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు ప్రొలాంగ్ చేస్తున్నారు. దాని మూలంగా చాలా మేము నష్టపోతున్నాం. ముఖ్యంగా ఆర్డీఓలందరూ కూడా 3 నెలల్లో ట్రిబ్యునల్లో జడ్జిమెంట్ ఫైనల్ అయ్యేట్టుగా మరి చర్యలు తీసుకొస్తున్నాం మేము ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ముఖ్యంగా వయోవృద్ధులకి గతంలో ఉన్నటువంటి రైల్వేలో ఉన్నటువంటి మన రాయితీ ఏది ఉందో కూడా దాన్ని తీసివేశారు, దాన్ని పునరుద్ధరించాలి. ఇప్పుడు కోవిడ్ టైంలో తీసివేశారు, ఇప్పుడు పునరుద్ధరించాల్సిందని మేము కోరుతున్నాము. అట్లా విధంగా హాస్పిటల్లో కూడా స్పెషల్ వార్డ్స్, స్పెషల్ బెడ్స్ వయోవృద్ధులకు కలుగు చేయాలి. అట్లాగే వేరే చోట్ల కూడా స్పెషల్ క్యూస్ కూడా బ్యాంకులో వేరే చోట్ల కూడా స్పెషల్ క్యూ పెట్టి వాటిని అమలు చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. వాటి వయోవృద్ధులను కానీ కుటుంబ పెద్దలు కాబట్టి వాటి పట్ల సరైన శ్రద్ధ వహించి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ సంరక్షణకి, వాళ్ళ పోషణకి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఈ రోజున తెనాలి మరి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది ఈ రోజున మేము మా ఆర్డీఓ గారికి వచ్చి మేము దాన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు దానికి మేము ఆర్డీఓ కానీ దీన్ని గవర్నమెంట్కి దీన్ని ఫార్వర్డ్ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఈనాడు సమావేశానికి